సమన్వయ వేదిక ఆధ్వర్యంలో ఈరోజు అనేక ప్రజా సంఘాలు కలిసి ప్రభుత్వం ప్రకటిస్తున్న వేదవతి ఎత్తిపోతల పథకము ఇక్కడ కరువు పీడిత ప్రాంతమైన ఆలూరు ప్రాంతంలోని ఆలూరు మొలగవెల్లి ప్రాంతంలో 80,000 ఎకరాలకు నీరు ఇవ్వడానికని చెప్పి ఆర్భాటంగా ప్రకటించిన పథకం గురించి గత 2 ప్రభుత్వాలు ఈ పథకాన్ని చేపడుతున్నాం అని చెప్పిన పరిస్థితుల్లో ఈ పథకం పరిస్థితి ఏ విధంగా ఉందని తెలుసుకోవడానికని చెప్పి ఇక్కడికి వచ్చాం. మన ఇక్కడ ఉన్నదంతా కూడా హగిరి నది యొక్క పొరంబోకు, ఇదంతా కూడా అక్కడ హగిరి నదికి మళ్ళీ మనం పోదాం, అంటే వేదవతి నదికి దగ్గరికి మళ్ళీ వెళ్దాం. ఇటువైపు మనం చూస్తే ఇక్కడ కొంత కాలువ నిర్మాణం జరిగింది. ఇక్కడ నుండి ఎత్తిపోతల పథకం కావాల్సిన కాలువ నిర్మాణం కొంత జరిగి అది ఒక 6 నెలలు 8 నెలల నుండి పూర్తిగా ఆగిపోయింది. ఇక్కడ ఈ రైతులకు నష్టపరిహారం ఇవ్వకపోవడం వల్ల ఆ పథకం ఆగిపోయింది అనేది ఇక్కడ ఉన్న స్థానికమైన రైతులు చెప్తున్నారు. అదేవిధంగానే ప్రభుత్వాలు ప్రకటించినట్టుగా ఎలాంటి కార్యాచరణ కూడా ముందుకు పోని నేపథ్యం ఇది ఉంది. అంటే మనం రాయలసీమలో మనం చూస్తూ ఉన్నాం అనేక ప్రాజెక్టులన్నీ కూడా, అంటే 7 సార్వత్రిక ఎన్నికలు జరిగిన అంద్రినివా ప్రాజెక్టు కానీ, లేదా 14-15 సార్వత్రిక ఎన్నికలను చూసిన తుంగభద్ర ఎగువ కాలువ కానీ దిగువ కాలువకు కానీ ఉన్న పరిస్థితులే ఈరోజు 2 సార్వత్రిక ఎన్నికలను చూస్తున్న ఈ వేదవతి ఎత్తిపోతల పథకానికి కూడా అదే పరిస్థితి ఉంది. అంటే 14-15 సార్వత్రిక ఎన్నికలు చూసిన తుంగభద్ర ఎగువ కాలువ ఏ పరిస్థితుల్లో ఏ విధంగా దుర్భరమైన పరిస్థితులు ఉందో నిన్న చూసాం మనం. ఆలూరు బ్రాంచ్ కెనాల్ గురించి, అదేవిధంగా గుంతకల్ బ్రాంచ్ కెనాల్ గురించి, 7 సార్వత్రిక ఎన్నికలు చూసిన హంద్రినివా కాలువ దుస్థితిని చూసాం. ఈ